వెల్కమ్ టు స్వర్ణాట్స్. ఈరోజు మనం ఎప్పుడు ఒకేలా రొటీన్గా చికెన్ తిని తిని బోర్ కొడుతుందా? ఈరోజు మనం కరివేపాకు కోడి వేపుడు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ బద్ద, మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కోడి వేపుడు కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకే రకం తిని తిని బోర్ కొట్టుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా, ఎంతో కమ్మగా ఉంటుంది. చూడండి, ఇది మీకోసం. ఇది నా కోసం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఫ్రెష్గా చికెన్ తెచ్చుకుని చక్కగా ఉప్పు పసుపు వేసి కడిగి కొంచెం ఉప్పు నీళ్ళలో ఒక అరగంట నానబెట్టుకోండి. అప్పుడు బాగుంటుంది. చికెన్ మెత్తగా స్మూత్గా ఉంటుంది. దానికోసం కరివేపాకు, మసాలాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ రెడీ చేసుకుందాం. దీనికోసం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి ఒక బౌల్ నిండా తీసుకున్నాను. అందులోకి జీలకర్ర, సోంపు, యాలక్కాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లి రెబ్బలండి, ఒక చిన్న అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 అండి. మీరు తినే స్పైస్ని బట్టి తీసుకోండి, 4 కానీ 5 కానీ. ఇదిగండి, చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు వేసి నానబెట్టుకుందాం పక్కన. ఉప్పు వేస్తున్నాను కదా, నీళ్ళు పోసి కొంచెం సేపు పక్కన పెట్టి తర్వాత బాయిల్ చేసుకుందాం. ఉప్పు వేసి నానబెట్టుకుంటే అండి స్మూత్గా ఉంటుంది చికెను. రఫ్గా పీస్ లాగా లబ్బర్ లాగా ఉండదు. ఒక అరగంట నానబెట్టుకుని తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇవ్వండి, అరగంట నానబెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ పెట్టానండి. ఫ్రై ప్యాన్లో కొంచెం జలుబు దగ్గు చేసి గొంతు బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 2 ఉల్లిపాయలు మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలాలు ఉన్నాయి కదండి, అవి అన్నీ ఫ్రై చేసుకుందాం. చక్కగా మాడకుండా స్మెల్ అరోమా బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. అరోమా బయటకు వస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది చికెన్. అందుకని స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకుందాం. సన్నగా చీలికలు కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా అలాగే కట్ చేసుకుందాం సన్నగా. దీనికి టేస్ట్ బాగోదండి, ముక్కలే బాగుంటాయి. సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇవన్నీ అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్లకు కూడా ఇలాగే ముక్కలు బాగుంటాయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోదు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా అలాగే కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై అయింది, ఎంతవరకు అయిందో చూద్దాం.
ఫ్రై అయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, ఆరబెట్టాను నేను. అది వేసుకుంటున్నాను. ఇవన్నీ 3 గుప్పెళ్ళు వేసాను. వేసి అది కూడా బాగా డ్రై అయ్యేలా వేయించుకుందాం. ఇవన్నీ సిమ్లోనే కలర్ మారే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అండి, స్పూన్ నెయ్యి వేసి వేయించుకుందాం. నెయ్యి ఫ్లేవర్ మసాలాకి బాగా పట్టి మనం తినేటప్పుడు ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రైలో జీడిపప్పు బాగుంటుందండి. ఇదిగోండి కలర్ వచ్చేసింది, తీసేసుకుందాం ప్లేట్లోకి. నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న, సన్నగా కట్ చేసి పెట్టాం కదా వెల్లుల్లి, అల్లం, అవి వేసి ఫ్రై చేసుకుందాం. అవి వేసి ఫ్రై చేస్తుంటే స్మెల్ చాలా బాగుంటుందండి, అరోమా. ఇవన్నీ అల్లం కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇక అర్థం అవ్వాలని నిదానంగా చూపిస్తున్నానండి, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా. కొంచెం లాంగ్ వీడియో అయినా ప్రతిదీ చూసి నేర్చుకుని చేసుకుని తినండి ఒకసారి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ మిక్సీ వేసుకున్నాం కదండి, పేస్ట్ వేసుకుందాం. కచ్చాబచ్చాగా వేసుకోవాలండి, మరి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. కచ్చాబచ్చాగా వేసుకొని అది కూడా మిక్సీ కలుపుకుందాం. అది కూడా బాగా వేగాలండి, పచ్చి ఎక్కడ ఉండకూడదు. ప్రతిదీ కూడా 1 బై 1 అది ఫ్రై అయిన తర్వాత ఇంకో ఐటెం వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేస్తే టేస్ట్ మారుతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ నీళ్ళన్నీ పక్కకు తీసేసుకుని అప్పుడు వేసాను. ఆ నీళ్ళు పారిపోయామండి, మళ్ళీ వాడతాను దీంట్లోనే. బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి కచ్చాబచ్చాక పౌడర్ మిక్సీ వేసుకున్నది వేస్తాం. ఇదిగోండి చికెన్ ఉడికించిన వాటర్ పక్కన పెట్టుకున్నాను. బాగా కలర్ మారాలండి, ఫ్రై అవ్వాలి. చూసారా, రెడ్ కలర్ వస్తున్నాయి కదా ముక్కలు. అలా వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి మనం వేయించుకుని మిక్సీ వేసుకున్న పౌడర్ 2 స్పూన్లు వేసాను. 1 బై 1 వేసుకుందామండి, ముక్క బాగా పట్టాలి కదా. మొత్తం ఒకేసారి వేస్తే మాడిపోతుంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పోసేసి ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. మసాలా స్పైసెస్ అంతా ముక్కకు పడుతుంది. చూడండి దగ్గరకు వస్తుంది అనగా మళ్ళీ మూత తీసేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మసాలా వేసుకుందాం. అనుకోండి, ఇప్పుడు 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు వేసి మళ్ళీ కలుపుకుందాం. అంతే అండి, లాస్ట్లో ఉన్నదంతా మసాలా వేసేసుకుందాం. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఒకసారి ఉప్పు చెక్ చేసి వేసుకోండి.
నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని ఒకసారి చెక్ చేసి వేసుకోండి. ఉప్పు వేసి కలుపుకుందాం. ముక్కల్ని చాలా జాగ్రత్తగా కలపండి. కలిపేస్తే అవి మెత్తగా పేస్ట్ అయిపోతాయి, ముక్కలు ఉండవు. ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ కదా, అందుకని సుకుమారంగా స్లోగా కలపండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ మొత్తం వేసేసుకుందాం. ఇందులో కారం వేయట్లేదండి, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్లో ఉన్న కారమేను మసాలాలు. మీరు కావాలి ఇంకా స్పైసెస్ ఎక్కువ అంటే 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. ఈ స్పైస్ సరిపోతుందండి. మిరియాలు, లవంగాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ స్పైసెస్ ఉన్నాయి కదా, సరిపోతుంది ఆల్మోస్ట్. మిరియాల పొడి ఉంది. ఇప్పుడు పైనుంచి మన మెయిన్ ఐటమ్స్ అన్నమాట, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. దండి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కరివేపాకు కోడివేపుడు ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చేసుకుని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.